ఈశ్వరుని నమ్ముకుంటే చాలా కష్టాలు వస్తాయంట కదన్నా అని ఈ రోజుల్లో ఇది ఒక పెద్ద ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడి వెనకాల ఆ మహాదేవుడు ఎంత గట్టిగా నిలబడతాడో ఈ వీడియోలో చూపిస్తా. మీరందరూ కుబేరా సినిమా చూసే ఉంటారు. ఈ మధ్య వచ్చింది ధనుష్ గారిది. ధనుష్ గారు నిజ జీవితంలో శివభక్తుడే, సినిమాలో కూడా శివభక్తుడే. మూవీలో ధనుష్ గారి క్యారెక్టర్ వచ్చేసి ఒక బిచ్చగాడి క్యారెక్టర్. తన దగ్గర ఆస్తి అంతస్తు ఏమీ ఉండదు. బిచ్చగాడైనప్పటికీ ఒక్క రూపాయి లేకున్నా తను డబ్బు కావాలనుకుంటే అంతకంత డబ్బు పుట్టిస్తాడు దేవుడు. ఎంత కావాలంటే అంత కడుపు నిండా తినేంత ఫుడ్ పెడతాడు. మూవీలో అంత పెద్ద విలనైన నాగార్జున గారు ఉన్నా కూడా ఎన్నిసార్లు పట్టుకున్నా కూడా ధనుష్ గారిని ఏమి చేయలేకపోతాడు. ఎందుకు? వెనకాల ఉన్నది ఎవరు? ఈశ్వరుడు. చివరికి ఒక బిచ్చగాడిలో ఉన్న ధనుష్ ని కుబేరుణ్ణి చేస్తాడు. ఇదంతా ఎవరి వల్ల? ఈశ్వరుడి వల్ల. ఒక్కసారి నువ్వు ఈశ్వరుణ్ణి నమ్ముకుంటే ఆ మహాదేవుడు నీ వెనకాల అంత గట్టిగా నిలబడతాడు. ఎవడన్నా ఇంకోసారి నీతో వచ్చి శివుణ్ణి నమ్ముకుంటే కష్టాలు వస్తాయి అని చెప్పాడనుకో, ఒరే మూర్ఖుడా, శివుణ్ణి నమ్ముకుంటే కష్టాలు రావు, కష్టాలు ఉన్నవాడి వెనకాల ఈశ్వరుడు నిలబడతాడు అని చెప్పు. హర హర మహాదేవ్.